వెల్కమ్ టు ఖైజర్ న్యూస్. స్పెషల్ స్టోరీకి స్వాగతం. నేను మీ గంగాధర్. ఆ బాలుడికి క్రికెట్ అంటే పిచ్చి. ఆ పిచ్చే దాదాపుగా 3,900 కోట్ల విలువైన భూమిని కాపాడింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నది నిజమే. అయితే ఆ బాలుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆ క్రికెట్ పై మమకారం ఎలా వచ్చిందనేది తెలియజేస్తాను. బాలుడికి క్రికెట్ అంటే పిచ్చి. స్కూల్ అయిపోగానే సమీపంలో ఉన్న గ్రౌండ్కు వెళ్ళి స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకునేవాడు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు. అయితే ఉన్నట్లుండి కొన్ని నెలల నుంచి తాను క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ సమీపంలో భారీ నిర్మాణాలు పనులు మొదలయ్యాయి. గ్రౌండ్ చుట్టూ కంచె వేయడం, నిర్మాణం కోసం గ్రౌండ్లో పెద్ద పెద్ద గోతులు తవ్వటం ప్రారంభించారు. నిర్మాణ పనులతో క్రికెట్ ఆడుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో తాను ఆడుకునే క్రికెట్ గ్రౌండ్ను కాపాడాలనుకున్న బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. ఆ లేఖే దాదాపుగా 3,900 కోట్ల విలువైన భూమిని కాపాడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే లంగర్ హౌస్కు చెందిన ఒక బాలుడు చాలా సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుకునేవాడు. అయితే కొంతకాలంగా ఈ స్థలానికి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. అక్కడ కంచె వేయడం, నిర్మాణాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ బాలుడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు లెటర్ రాసి విషయం చెప్పాడు. బాలుడు రాసిన లేఖపై వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ స్పందించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఆ భూమి ప్రభుత్వానిదని, ప్రస్తుతం అది కోర్టు వివాదంలో ఉందని గుర్తించారు. బాలుడిచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ స్థలాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపివేశారు. నార్నే ఎస్టేట్స్ అనే సంస్థ భూమిని ఆక్రమించి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని వెంటనే కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. కోర్టులో కేసులు నడుస్తున్న నార్నే ఎస్టేట్స్ దాన్ని అమ్మడాన్ని ప్రయత్నిస్తుందని, కోర్టులో కేసు నడుస్తుండగా ఎలాంటి విక్రయాలు, నిర్మాణాలు చేపట్టకూడదని, అమ్మకాలు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ 39 ఎకరాల భూమి ఒక్కో ఎకరం దాదాపుగా 100 కోట్ల కంటే ఎక్కువ పలుకుతుందని చెప్పారు. అక్కడ ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టడానికి జరిగాయని అధికారులు తెలిపారు. అందుకే వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇలా ఆ బాలుడు క్రికెట్పై ఉన్న ఫ్యాషన్తో జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపుగా 3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడడానికి కారణమయ్యాడు ఆ బాలుడు. హైదరాబాద్ నగరంలోని అత్యంత విలువైన ప్రాంతంలో ఒకటైన బంజారాహిల్స్లో